ఎన్నో తిప్పల పడ్డాం. మంత్రులను ఎమ్మెల్యేలను బతిమ్లాడి ఊరుకు రోడ్డు తెచ్చుకున్నాం. అట్లా గీములాడి వేయించుకున్న మా రోడ్డు సమరం కొన్నేళ్ళన్నా లేదు. 2-3 వానలకే కంకర తేలినాయి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి అని ఆదిలాబాద్ ఇంకా నిర్మల్ దిక్కు పబ్లిక్ వానలు జయంగా గుంతలు పడ్డ రోడ్లను చూసి మస్తు నారాజ్ అవుతుర్రు. మరి గా రోడ్ల సంగతి ఎట్లున్నదో మనం కూడా చూడాలిగా. చలో. 7 అంతరాల ఎత్తు మీద బ్రిడ్జి కట్టిండ్రు గాని బండ్లు ఎక్కడానికి మాత్రం తోవ సాపు లేదు. ఆగో అందుకే అంబులెన్స్ చూడరి ఎట్ట నిలబడి చూస్తుందో. మరి ఆయనతో ముంగటికి పోతే ఎర్రమట్టి బొందల్లా గూలబడి దిగబడతామా లేకుంటే బయటికి వెళ్తామా అన్నట్టు చూస్తుండ్రు. ఇక గీళ్ళ కథ చూడర్రే, అదేదో ఆఖరి స్టేజ్ వచ్చినట్టు డ్రైవర్ అందరిని బురదలనే దించి దిగబడ్డ బండిని నూకుమని పురమాయించిండు. అట్లనే ఇదేదో పిల్లబాట కాదు, మెయిన్ రోడ్డేనాట. చూస్తుంటే ఎక్కినోళ్ళు దాంట్లో సగం ముసలోళ్ళే ఉన్నట్టుండ్రుగా. ఇక శాతగానోళ్ళు ఏం చెయ్యేస్తారు గాని మీరే నెట్టుండ్రే. గిట్లా నపరో దిక్కు చెయ్యేసినాక డ్రైవర్ అన్న ఎంత బుర్రు అనిపించిన సుత కింద గిల్కలు ఆడదాన్నే తిరిగినాయి గాని ముంగటికైతే పోతలేదు. ఇదిట్లుంచే ఇక ఈయనెవలో అసలే సైకిల్ పోవుడే మా గగ్గలంరా అనుకుంటా అంటే ఆటో అన్న అదేదో తోవసాపు ఉన్నట్టు ఏకంగా బత్తాలు వేసుకొని పోవచ్చే. బురదల దిగబడ్డోళ్ళ బాధ ఇట్లుంటే ఇక అటు దిక్కు లారీ కారు ఆగి తతంగం అంతా చూస్తున్నాయి. లక్ష్మణ్ చాంద మండలం పారుపల్లిలో రోడ్డు సకదనం ఇట్లుంటే ఇటు పక్కపొంటున్న నిర్మల్ జిల్లాల బైన్సా మండలం యజ్ఞం అనే ఊళ్ళే పడ్డ 2-3 వానలకు యజ్ఞంకేంచి చాతదాకా 12 కిలోమీటర్ల తోవ ఆడాడ ఖరాబ్ అయిందట. నీళ్ల వరదకు కొన్ని జాగల్లో రోడ్డు కోతబడ్డదట. మూల మలుపు కాడ గింత పెద్ద పొక్కబడ్డ సూత ఎవ్వరు పట్టించుకుంటలేరు. కనీసం టక్కర్లు అవుతాయని ఓ బోర్డు గినబెట్టలేదు. మేమే రాళ్ళేరుకొచ్చి గిట్లా అడ్డం పెట్టినాము. అధికారులు గింత సోయి మీద ఉండకుండా ఏం కమాయి చేస్తున్నట్టు అని కోపానికి వస్తున్నారు అక్కడి దిక్కు పబ్లిక్. మరిగా ఈ రోడ్లు ఎప్పుడు సై చేస్తారో చూడాలి.